ముఖ్య విషయం. నా పేరు జనపరెడ్డి అప్పారావు. అల్లూరు సీతారామరాజు జిల్లా కొంట్లమామిడి గ్రామం. అల్లూరు సీతారామరాజు ఏజెన్సీకి పేరు పెట్టి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు పేరు పెట్టినప్పుడు అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కానీ నాయకులు కానీ వారు చేసే కార్యక్రమాల్లోని చాలా అందరికీ న్యాయం జరిగేటట్లే ఉండాలి. కానీ ఇక్కడ వంట్లమామిడి గ్రామంలోని చాలా సమస్యల్లోని 2021 నుండి సమస్య జరుగుతుంది. అది రాష్ట్ర గవర్నమెంట్ వారికి తెలియచేయడం జరిగింది. చూశారండి, ఇది రాజ్భవన్ ముద్రతోనే మాకు వచ్చింది. కలెక్టర్ వారు కూడా ఫార్వర్డ్ అయింది ఈ విషయం. అదేవిధంగా CCL ఆదేశాలు, ఈ ఆదేశాలు ఏ విషయం మీద అయితే భూమి సమస్య మీద భూ పరిపాలన రాష్ట్ర అధికారి వారి నుండి CCL చీఫ్ కమిషనర్ వచ్చింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అది ఆ ఫైలు కొనసాగుతూనే ఉంది. ఒకరి పేరు మీద, అంటే ఒక MRO, అంటే వనపల్లి ప్రకాశరావు అనే MRO 2021లో డ్యూటీ సమయంలోని అప్పటి నుండి అతను చేసిన తప్పు ఏమిటంటే, మేము పెట్టిన విషయాన్ని ఎటువంటి 1Bలో అన్నమాట రిజిస్ట్రేషన్ కాకుండా 1Bలో పేరు నమోదు చేయడం జరిగింది. అదే కొనసాగుతుంది. కానీ అదే విషయం మీద వంట్లమామిడి పంచాయతీలో కూడా సెక్రటరీ సమయంలో వారి సమక్షంలో, VRO సమక్షంలో, గ్రామస్తులు పట్టాదారు సమక్షంలోని పట్టాల ఎంక్వైరీ కూడా జరిపించాం. అది ఇదే భారతి గారు, ఇదిగోండి సైను, భారతి గారు సైన్ పెట్టారు. పంచాయతీ ప్రెసిడెంట్ పాంగి రాంబాబు ఉన్నారు, MPTC తోకల ఈశ్వరరావు ఉన్నారు, అలాగే గ్రామస్తులు ఉన్నారు, పట్టా సరిహద్దు గల వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలోని ఎంక్వైరీలో నాకే ఇంకొక వ్యక్తి, ఎవరైతే నేను అభియోగం అతనికి తప్పుడు పత్రాలు ఉన్నాయని చెప్పానో అతను కూడా ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడంటే 25/8/2022న జరిగింది. ఎంక్వైరీలోని అతనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కాని పత్రాలు ఉన్నాయనేసి అందరి సమక్షంలోని, అలాగే ప్రెసిడెంట్ రాంబాబు గారు, తోకల ఈశ్వరరావు గారు, MPTC మన భారతి సెక్రటరీ వారు సమక్షంలోని సంతకం పెట్టడం జరిగింది. అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ కాని పత్రాలు అతని దగ్గర ఉన్నాయి, ఇది రెవెన్యూ వ్యవహారం కాబట్టి రెవెన్యూ వాళ్ళకి చూడవలసిందనేసి సర్టిఫికేట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ మరి ఒక వ్యక్తికి, ఒక టీచర్, విద్యాబుద్ధులు చెప్పే ఒక టీచర్, GPS గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, ఇది ఒకటండి టీచర్. చూసారండి, టీచర్. ఈ టీచర్ హోటల్ వంటమామిడిలోని హోటల్ నడిపిస్తున్నారు. మంచిదే, టీచర్ ఉద్యోగం చేసి పార్ట్ టైంగా చేసుకోవచ్చు, కాదని లేదు. కానీ ఒక టీచర్ అనేది అతనికి తెలుసు, సమాజానికి మార్చవలసింది టీచరే వెన్నుముక అని అందరూ అంటారు, తెలుసు కూడా. కానీ అదే టీచరు చూడండి, ఇదే టీచరు ఇదే విషయం మీద ఇదిగోటండి కలెక్టర్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తేదీ 10/11/2025న కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే తప్పుడు పత్రాలతోని షాపు నడిపిస్తున్నారనేసి పెట్టడం జరిగింది. అంటే ఏంటి షాప్ అంటే హోటళ్ళు, మీల్స్, ఫాస్ట్ ఫుడ్, కిరాణా, టోటల్, అక్కడ ఇంకా పక్కనే బైక్ షాప్ కూడా ఉంది. అంటే నడిపిస్తున్నారు. అది తప్పుడు పత్రాలతోని NOC ఇచ్చారనేసి భారత సెక్రటరీ వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే NOC ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చేసిన తర్వాత మేము దానికి సంబంధిత పంచాయతీ జిల్లా అధికారి వారికి కూడా తెలియజేయడం జరిగింది. కానీ అది నానుస్తూ దీనికి మరి దేనివల్ల దానికి వెనకం చేస్తున్నారో అర్థం కాని విషయం. మరి ఈ టీచర్ అనేది మరి ఎంతవరకు వాస్తవం? తప్పుడు పత్రాలతోని విద్యాశాఖ DEO గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత మరి ఇప్పుడున్న గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఈ కాపీ
ఇవ్వడం జరిగింది, పోలీస్ శాఖ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి దానికి మరి భారతి వారు ఏ విధంగా ఎన్ఓసి ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు అర్థం కాని విషయం. ఈ విషయం మీద సమాచార హక్కు చట్టం అనేసి 2005లో మనకు వచ్చింది. ఆ విధంగా మేము సమాచార హక్కు చట్టాన్ని మేము అడిగిన విషయాలు కానీ అడిగిన విషయాలు ఇవ్వటం లేదు. ఏది ఇచ్చారు అంటే కేవలం ఎన్ఓసి ఇచ్చింది మాత్రమే ఇచ్చారు. మేము 10 క్వశ్చన్స్ అడిగాం, అంటే సమాచారం 10 అడిగాం. చూడండి ఎన్ఓసి చూడండి, ఎన్ఓసి వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ఇలాగ ఇచ్చారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ఇంకొకరికి లైసెన్స్. అంటే ఇలాగ ఇచ్చేసిన తర్వాత ఎటువంటి తప్పుడు పత్రాలు వాళ్ళకి ఇచ్చేసారు. మరి ఇప్పటికి 2023 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అంటే ఒక టీచర్ లక్షల కొలది నెలకి ₹1,00,000 రావచ్చు. గవర్నమెంట్ టీచర్ అంటే సీనియర్ ₹1,00,000 ఆదాయం వస్తుంది, పెట్టుకున్నారు తప్పుడు పత్రాలు. అది కూడా మరి ఈ వచ్చే ఆదాయం మా అభియోగం ఏంటంటే పంచాయతీలోని సెక్రటరీ వారికి కొంత వెళుతుంది అనే అభియోగం వస్తుంది. అంటే సర్టిఫికేట్లు ఇలా ఇచ్చుకొని వెళ్ళిపోతే ఒక రిజిస్ట్రేషన్ కాని ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ కానిది ఈ టీచర్ అతని దగ్గర ఇతను కొనుక్కున్నప్పుడు ఫస్ట్ అతనికి ఎవరి దగ్గర కొనుక్కున్నారో అతనికే రిజిస్ట్రేషన్ కాలేదు. ఇతనికి ఎలాగ రిజిస్ట్రేషన్ కాకుండా ఎలా సర్టిఫికేట్ చేసి ఎన్ఓసి లైసెన్స్ ఎలా జారీ చేస్తారు? పంచాయతీ అధికారులు, డిఎల్పిఓ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి వారు దీన్ని దృష్టి పెట్టారు. ఈ విషయం మీద సెక్రటరీ వారికి పదే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎందుకు ఇది చేసే రాజకీయ ఒత్తిడా, అధికార ఒత్తిడా? అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు జిల్లాకి, కానీ ఇక్కడ ఎంత బ్రిటిష్ సామ్రాజ్యంలాగా కొనసాగుతుంది. వెంటనే సెక్రటరీ వారిని చర్యలు చేపట్టాలి, లేదంటే వెంటనే బదిలీ చేయాలి. ఆ ఉన్నంత వరకు భూ సమస్యలు ఏర్పడుతున్నాయి. తక్షణమే ఇప్పుడు మేము అడిగిన ఇప్పటికీ 2 నెలలు అయింది సమాచారం అడిగి. అదే విషయం ఈరోజు అనగా డిఎల్పిఓ గారికి, డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి వారికి, అంటే ఈరోజు తారీఖు 6/2/2026న మేము పెట్టడం జరిగింది. డిఎల్పిఓ గారు పెట్టాము. ఎవరైతే మాకు ఇవ్వలేదు సమాచార హక్కు చట్టం, మేము అడిగిన సమాచారం ఏమిటంటే ఎవరు ఇవ్వలేదు, సెక్రటరీ వారు ఇవ్వలేదు. అక్కడ ఒక నెల అయిపోయింది. అలాగే అపీల్ అథారిటీ అక్కడ ఒక నెల అయిపోయింది. ఇలా అపీల్ అథారిటీ ఎవరు, డిప్యూటీ ఎంపీడీఓ వారు కూడా పెట్టాము, అలాగే ఎంపీడీఓ వారు కూడా పెట్టాము. కానీ ఇలా నెలలు కొనసాగుతున్న ఆఫీస్కి వెళ్ళినా సరే, స్వయం కలిసినా సరే స్పందించలేని విషయం. అంటే సమాచార హక్కు చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. రూల్స్ కూడా దుర్వినియోగం చేస్తున్నారు పంచాయతీ అధికారులు. మరి ఇదే విధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి ఇది కూడా పెట్టడం జరిగింది. ఈరోజు 6/2/2026న ఈరోజు పెట్టడం జరిగింది. వెంటనే వంట్లమామిడి సెక్రటరీ జి భారతిపై చర్యలు చేపట్టాలి. ఇదే విషయం ఒత్తిడికి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఇది అధికారులు చేసిన తప్పుకు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి పేరు మీద తప్పనిసరిగా మరి పార్టీ పరంగా చెడ్డ వచ్చే ఏర్పాటు అవుతుంది. అప్పుడు పార్టీ కూడా ఒక రిజిస్ట్రేషన్ చేస్తేనే పార్టీ ఏర్పడుతుంది. మరి రిజిస్ట్రేషన్ చేయకపోతే పార్టీ పెట్టడానికి కూడా అవ్వదు. పార్టీ పెట్టినప్పుడు తప్పనిసరిగా పొందుపరిచి ఏ పనుల మీద ప్రజలకు ఏ సేవ చేయాలో అందుకు పొందుపరుస్తారు. 100 మంది సభ్యులు ఉండాలి, ₹10,000 చెల్లించాలి. అలాగే ఇక్కడ ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పనిసరిగా రికార్డులో నమోదు అవ్వాలి. అలా అయితేనే అర్హుడు పొందుతున్నారు. అలాగే ఇప్పుడు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఏజెన్సీలో కూడా. అలా అయితే అందరికీ రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకి రికార్డులు ఎక్కించేస్తే రిజిస్ట్రేషన్ చట్టం ఎందుకు, 1908 చట్టం ఎందుకుండి? దయచేసి జిల్లా అధికారులు, కలెక్టర్ వారు
దృష్టి పెట్టుకొని పంచాయతీ అధికారులు వెంటనే జి భారతి గారిని వెంటనే చర్యలు చేపట్టాలి. లేదు అంటే వెంటనే బదిలీ చేయాలి. ఉన్నంత వరకు భూ సమస్యల వంటలమూలలో కొనసాగుతూనే ఉన్నది. ఈ విషయానికి రాజకీయ ఒత్తిడి ఉన్నది అనుమానం, అధికారులు ఒత్తిడి ఉంది అనుమానం. అంటే సమాచార హక్కు చట్టాన్ని జాప్యం చేస్తున్నారు. వెంటనే నేను అడిగిన సమాచారాన్ని వెంటనే 10 విషయాలు నేను పొందుపరిచి ఫిర్యాదుతో పాటు నేను ఇవ్వడం జరిగింది. నాకు తప్పనిసరిగా సమాచార హక్కు చట్ట ప్రకారంగా నా 10 విషయాలు కూడా నాకు అందించి ఏర్పాటు చేస్తారని నేను ఈ విధంగా నేను మీడియా ముందుకు వచ్చి నేను తెలియపరుస్తున్నాను. తప్పనిసరిగా జి భారతి వంటలమామిడి సెక్రటరీ వారిని తక్షణమే చర్యలు చేపట్టాలి. సెక్రటరీ వారు ఎటువంటి ఆధారం లేని వాళ్ళకి, అంటే తప్పుడు పత్రాలు ఉన్న వాళ్ళకి ఎలా జారీ చేస్తారు, అది వెంటనే రద్దుపరచాలి. తక్షణమే జిల్లా అధికారులు, డిఎల్పిఓ గారు, డిస్ట్రిక్ట్ పంచాయత్ అధికారి వారు, జిల్లా కలెక్టర్ వారు వెంటనే జి భారతిపై చర్యలు చేపట్టాలి అని నేను వేడుకుంటున్నాను.